అసలు తొలి ఏకాదశి అంటే ఏమిటి? ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలకు వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు మాంధాత ధర్మము తప్పడు, సత్యవంతుడు. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దాంతో ప్రజలు పడరాని పాటలు పడుతుంటే అంగిరసుడు తన సూచనపై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు. వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరం నుంచి జన్మనిచ్చిన ఈ ఏకాదశి అంటారు. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్ట పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి.